ఇంట్లో పొంగల్ సాంప్రదాయ దక్షిణ భారతీయ వంటకం సిద్ధం చేయడానికి ఇక్కడ ఒక సాధారణ వంటకం ఉంది. ఇది వెన్ పొంగల్, మసాలా పొంగల్ అని పిలువబడే రుచికరమైన వెర్షన్. సూచనలు: వాష్ మరియు సోక్. నీరు స్పష్టంగా వచ్చే వరకు బియ్యం మరియు పప్పును కలిపి శుభ్రం చేసుకోండి. 10 నుంచి 15 వరకు నిమిషాలు నానబెట్టండి. అన్నం మరియు పప్పు ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన బియ్యం మరియు పప్పుతో పాటు 4 కప్పుల నీరు మరియు చిటికెడు ఉప్పు వేయండి. 4 నుంచి 5 వరకు విజిల్స్ వరకు లేదా మెత్తగా ఉండే వరకు ఉడికించాలి. ఒక కుండలో ఉడికించినట్లయితే మెత్తగా అయ్యే వరకు ఆవేశమును అణిచిపెట్టుకోండి. అవసరమైతే అదనపు నీటిని జోడించండి. టెంపరింగ్ను సిద్ధం చేయండి. చిన్న బాణలిలో నెయ్యి వేసి వేడి చేయండి. జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తీసి పక్కన పెట్టండి. అదే నెయ్యిలో ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. కొన్ని సెకన్ల పాటు వేగించండి. చిటికెడు ఇంగువ, హింగ్ జోడించండి. మిక్స్ టుగెదర్. వండిన అన్నం పప్పు మిశ్రమంలో టెంపరింగ్ను పోయాలి. బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు మరియు కావాలనుకుంటే మరింత నెయ్యి జోడించండి. అలంకరించు. పైన వేయించిన జీడిపప్పు వేయాలి. వేడిగా వడ్డించండి. మీ పొంగల్ని కొబ్బరి చట్నీ, సాంబార్ లేదా ఒక గుమ్మడి నెయ్యితో ఆస్వాదించండి. Hey everyone, if you enjoy storytelling, make sure to subscribe to my channel at Gangaraja538. I post regular content on stories that you don't want to miss. Hit the subscribe button and turn on notifications so you always be updated with my latest videos. Thanks for your support.